హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాత్కాలికంగా నిర్మించుకున్న 30 ఫర్నిచర్ షాప్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే షాప్స్ అన్ని కాలి బూడిదైపోయాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో షాప్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫర్నిచర్ బుగ్గిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు బాధితులు. తాత్కాలికంగా రోడ్డు పక్కన నిర్మించుకున్న షాప్స్ కావడంతో ఇన్సూరెన్స్ లేదని, ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ రెడ్డి తెలుసుకుందాం. రవి, చెప్పండి. సో కేవలం కుక్కట్పల్లి నిజాంపేట ఏరియా కాదు, చాలా శివారు ప్రాంతాల్లో ఇలా ఫర్నిచర్ టెంపరీగా అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళని ఆదుకుంటారనే ప్రశ్న ఎప్పుడూ ఉంది. సో ప్రస్తుతం ఒక్కో షాప్లో 25 లక్షల రూపాయల ఫర్నిచర్ ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫర్నిచర్ షాపుల్లో మంటలు అంటుకుంటాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా పైన వెళ్తున్నటువంటి ఒక కేబుల్ కావచ్చు, ఆ కేబుల్ అంటుకోవడంతో ఆ కేబుల్ ఒక్కసారిగా ఫైర్ అయింది. దాంతో కింద ఉన్నటువంటి ఒక ఫర్నిచర్కు తగలబడ్డది. ఫర్నిచర్ అంటుకోవడంతో సుమారు 30 షాపుల కంటే ఎక్కువగా ఇందులో తగలబడిపోయాయి. మొత్తం ఇందులో వుడ్కి సంబంధించి, అంతేకాకుండా ఐరన్కి సంబంధించి ఒక ఫర్నిచర్ చూడొచ్చు, ఇవన్నీ కూడా కాలి బూడిదైనాయి. ఆ సమయంలో ఒక విధంగా చెప్పాలంటే ఇందులోనే ఉంటారు, వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు. వంట కూడా ఇందులోనే చేసుకొని ఇక్కడే నివాసం ఉంటుంటారు. ఇక్కడే ఉండేసి ఇక్కడ వాటిని అమ్ముకుంటే ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. 30 కుటుంబాలకు పైగా ఈ విధంగా నష్టపోయారు. అయితే వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూడా వాళ్ళ సిలిండర్లు కూడా ఉంటాయి. దీంతో ఈ ఫైర్ ఒక్కసారిగా అంటుకోవటం, అదే సమయంలో గాలి విపరీతంగా రావడంతో ఒకేసారి అన్ని షాపులకు అంటుకున్నాయి. 30 షాపులకు పైగా ఒకేసారి మంటలు అంటుకోవడంతో చాలా అగ్ని ప్రమాదం. కనీసం లోపలికి వెళ్ళనటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, ఎందుకంటే రాత్రి 10 గంటల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటికే కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్రలోకి వెళ్ళినటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీ అభిప్రాయం. సుమారుగా రాత్రి 10 గంటల 35 నిమిషాలకి ఈ ప్రమాదం సంభవించిందండి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ మన కేజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన గత 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటూ, ఎక్కడో గుంటూరు జిల్లా వినుకొండ నుంచి వచ్చిన ఉపాధి కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చిన అందు నిమిత్తం ఉంటూ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే జీవనోపాధి సాగించుకుంటూ 10 ఏళ్ళుగా ఉంటున్నారు. అలాగే ఇక్కడే నివాసం ఉండటం వలన 10:30 గంటల సమయంలో జరిగింది కాబట్టి ఏదో ఆస్తి నష్టం జరిగింది. లేదంటే 11-12 గంటల ఆ మధ్యలో జరిగినట్టయితే అందరూ గాఢ నిద్రలో ఉండేవాళ్ళు. ప్రాణ నష్టం కూడా భారీ ఎత్తున జరిగేది. దీన్ని ఎవరు కూడా పూడ్చలేరని ప్రభుత్వం నుంచి మా స్థానిక ఎమ్మెల్యే గారు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మన వివేకానంద్ గౌడ్ గారికి చిన్న విన్నపం సార్. విఘాత జీవులుగా మారిపోయిన ఈ ఫర్నిచర్ షాపులు 30 కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి, మీ తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నైట్ జరిగిన ఇన్స్టిట్యూషన్కి బోరంపేట, ప్రగతి నగర్, అలాగే ఇక్కడ లోకల్లో ఉండే ట్యాంకర్స్ వాళ్ళు కూడా, ట్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా మిత్రులు వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సుమారుగా ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందులో ఇళ్లలో ఎంతమంది ఉన్నారు? దాదాపు 30 కుటుంబాలు సార్. 30 కుటుంబాలు వచ్చాక ఇన్సిడెంట్ జరగానే మనం బయటకు కట్టుబడితో వచ్చారు సార్ బయటికి. ఈ ప్యాన్ ఆస్తి ఏం లేదు, కాకపోతే డబ్బులు పూర్వకంగా అయితే బాగా నష్టపోయారు సార్ వీళ్ళు. అట్లా అని చెప్పేసి ఈ తెలంగాణ గవర్నమెంట్, అట్లా అని చెప్పేసి ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఏంది మా వినుకొండ నియోజకవర్గం వాళ్ళకు స్పందిస్తే మీకు సహాయం ప్లీజ్ వెళ్ళిపోయి వీళ్ళకి నష్టపోయింది కొద్దిగా డబ్బులు ఏంటి సార్, బాగా నష్టపోయారు, ప్లీజ్ వెళ్ళిపోయి. అది చెప్పుతాలి ఎట్లా రాత్రి అయ్యో సహాయం చేయండి అయ్యా మాకు. చెప్తాలి ఏం జరిగింది చెప్పమ్మా. ట్రాన్స్ఫారం వెళ్ళింది. చెప్పమ్మా ఏం చెప్పి చెప్పు. కన్నీరు మున్నరు అవుతున్నారు హరి. చాలా మొత్తాన్ని కట్టుబట్టల నుంచి బయటకు వచ్చేసాం. దీని మీద ఇంతకాలం ఈ ఫర్నిచర్ షాప్ మీద ఆధారపడి జీవిస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఖాళీ బూడిద అయ్యాయి. దీంతో మాకు దిక్కుచోతని స్థితిలో ఉన్నాం. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు హరి. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాత్కాలికంగా నిర్మించుకున్న 30 ఫర్నిచర్ షాప్స్ దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ ఇప్పటికే షాప్స్ అన్ని కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో షాప్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫర్నిచర్ బుగ్గిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు బాధితులు. తాత్కాలికంగా రోడ్డు పక్క నిర్మించుకున్న షాప్స్ కావడంతో ఇన్సూరెన్స్ లేదని ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. మా షాపులు మొత్తం నైట్ 10:30 అప్పుడు కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయినాయి. ఏదన్నా మీ దయ ఉంటే ఏదన్నా మాకు న్యాయం చేయండి సార్. మాకు 10:30 ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. అందరూ అనుకున్నాము 23 షాపులు దగ్గరైపోయింది. ఫోన్ షార్టేజ్ వల్ల మొత్తం అందుకని బట్టలు తప్ప ఏం లేవండి మాకు చేసుకోవడానికి. అది రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మాకు సహాయం చేస్తారని మీకు కోరుకుంటున్నాము. షాపులు ఏమంటారు? మీరు ఎంతకాలంగా ఉన్నారు కదా? మేము ఒక 6 సంవత్సరాలు ఉంటున్నాము. అదేదో షార్టేజ్ అయింది అంటున్నారు. అది మాకు కూడా తెలియదు. అది కోల్ నుంచి షార్టేజ్ అయిందని చెప్తున్నారు. చూడు ఎట్లా కొడుతున్నావు.